నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినుకొండ పట్టణ అభివృద్ధిపై బురద చల్లే ప్రయత్నాలు సరికాదని పేర్కొన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గత 10 ఏళ్ల పాలనలో శాశ్వత మంచినీటి సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శ ఎన్ఎస్పీ కాలనీ వాసులకు వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బాధితులకు అండగా ఉంటామని వెల్లడి. నేటి నుండి ఆంధ్ర తెలంగాణల మధ్య నడవనున్న ఆర్టీసీ బస్సులు వినుకొండ డిపో నుండి రాత్రి 10 గంటలకు హైదరాబాద్కు బస్సు సర్వీసుల ప్రారంభం. వినుకొండ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు బురద చల్లే ప్రయత్నాలు చేయడం సరికాదని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ కొండ మీద నిర్మాణం చేపడుతున్న ఘాట్ రోడ్ పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల పాలనలో త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని పేర్కొన్నారు. నేడు వినుకొండ కొండకు ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు మార్కెట్ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు. వాస్తవంగా వీళ్ళందరూ గైడ్లైన్స్తో మనం ముందుకెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే నాకంటే ముందు చేసిన ఎమ్మెల్యేలు వాళ్ళందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటి, ఆ సమయంలో మీరు చేయలేకపోయారు. ఓకే, ఈ సమయంలో చేసే వాటికి అభివృద్ధి కార్యక్రమాలకి కాస్త మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాము అనేది మీరు మర్చిపోతున్నారేమని నాకు అనిపిస్తుంది. అలా కాదు, మర్చిపోకండి. కంపల్సరిగా మీకుండే మంచి ఆలోచన, మంచి సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి. తప్పు అయితే దాన్ని సరిదిద్దుకునే దానికి ప్రయత్నం చేస్తాం. కానీ నియోజకవర్గ ప్రజలందరూ మంచి ఆలోచన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు. ఆ మంచి ఆలోచనకి మీరు కూడా మంచిగా స్పందిస్తే మీకు మంచిగా ఉంటుంది. ఇందులో మీరు కూడా మీరు నిన్న చెప్తారు గంగినేని కళ్యాణ్ గారి డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నా ఒక్కడికి ఏం నేనేమన్నా తీసుకుంటున్నానా? ఆ డిగ్రీ కాలేజ్ ఏంటి దాని పరిస్థితి? ఇదే కమిషనర్ గారు, నేను, తహసీల్దార్ గారు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే పందులు ఎలా పడితే అలా చచ్చిపోయినటువంటి కుక్కలు అవన్నీ కూడా అక్కడ వేసి విపరీతమైన స్మెల్లు అంతా అక్కడే ఉంది. పెద్ద అడవిలాగుంది. ఏంది ఈ అడవి ఏంటి అంటే ఇది పరిస్థితి. దీన్ని ఎలా బాగు చేద్దామనే ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళాం. అప్పటికే మీ హయాంలో 10 ఎకరాలు అన్నీ కూడా ఆక్యుపేషన్ జరిగిపోయింది. మీరు ఎప్పుడు అటు పోయారో పోలేదు మరి నాకు తెలియదు. కానీ ఆ ఆలోచనని కమిషనర్ గారు మరి కొండయ్య గారికి చెప్పటం, తహసీల్దార్ గారికి చెప్పటం, కమిషనర్ గారు నేను మాట్లాడుకోవటం, ఇవన్నీ జరిగిన పరిస్థితుల్లో ఏదో విధంగా మంచి కార్యక్రమం చేద్దాం, ఎట్లా చేద్దాం ఏంటి, ఇదంతా శుభ్రం చేయాలి. ఇది కూడా ఆక్యుపేషన్ జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క డిగ్రీ కాలేజీ మన వినుకొండ ప్రాంతానికి ఏదైనా క్రీడా ప్రాంగణం లాంటిది ఎక్కడా లేదు. ఇది ఒక్కటి ఏదైనా మన 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 ప్రాంతానికి కూడా అవకాశం కల్పించుకుందామని కమిషనర్ గారు మేమందరం ఒక ఆలోచన చేసి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని మీకు మీ అనుచరులు వాళ్ళందరూ దాంట్లో ఆక్యుపేషన్ చేసుకొని
వాళ్ళ చేత కేసులు వేపించడం అది మీకు తగునా? అసలు అది మీరు ఆలోచన మంచి ఆలోచన చెప్పండి. ప్రభుత్వం ఏం చేసింది, గవర్నమెంట్ అప్పటినే ఉన్న ల్యాండ్ని ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్కి ఇవ్వటం జరిగింది. హైర్ ఎడ్యుకేషన్ నుంచి ఏ లెటర్ లేకుండా ఎవరో రిటైర్డ్ అయిన తహసీల్దార్తో ఒక ఎకరం ఒక ఆయన రాపించుకున్నాడు పట్ట. అసలు తహసీల్దార్కి సంబంధం లేదు, హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. అక్కడ ఉండి దానికి కోర్టులు వేయటం ఎంతవరకు సంబంధించిన క్లియరెన్స్ తెచ్చుకున్నారు ప్రభుత్వం తరఫు నుంచి. వీళ్ళు కమిషనర్గా మళ్ళా కోర్టు నుంచి తేవటం జరిగింది. ఇది ఇంతవరకు ఆగలేదండి. ఎందుకండి నేను ఎందుకు చెబుతున్నా అంటే, మనకి వద్దండి. ఇప్పుడు ప్రజలు ఎవరికి అవకాశం, నీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. నువ్వు చేసినవి నేనేం చేయట్లేదు, నువ్వు చేయలేకపోయినాయో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాటిని నేను చేస్తున్నాను, అంతే కదా. మీరు దాన్ని కూడా ఆలోచించాలి కదా. మీరు మీకే ముందు అవకాశం ఇచ్చారు. మీరు ఘాట్ రోడ్ ఎత్తే నేను వద్దన్నానా? వరకు పుడిసేలు తీసుకొస్తే నేనేమన్నా కాదన్నానా? సింగర్ చెరువు నీళ్లు తీసుకొస్తే నేనేమన్నా కాదన్నానా? డిగ్రీ కాలేజీలో స్టేడియం తీసుకొస్తే నేనేమన్నా కాదన్నానా? ఇప్పుడు ఇక్కడ రైతు బజారు పెడుతున్నాం, ఇక్కడ నరగాయకుంట, దానికి కూడా కేసు వేయించావు. మళ్ళా కోర్టులో కొట్టేస్తే మళ్ళీ వేయించావు, ఇంకో కోర్టుకు పంపించావు. అది నువ్వు వేస్తే మేము కాదన్నావా? 10 సంవత్సరాలు నీకు ముందు అవకాశం ఇచ్చారు కదండి. మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఈ మార్కెట్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా కూరగాయలు అవి పండించుకున్న పంటల్ని ఆ రైతు బజార్లో పెట్టుకొని అమ్ముకొని పోతారని, రైతుల కోసమని అది తయారు చేపిస్తుంటే దాన్ని కోర్టులో వేయించావు. ఆ నరగాయకుంటని, అది నరగాయకుంటేనది, అది నరగాయకుంటని నువ్వు పెద్ద దిమ్మ వేయించుకున్నావు. ఏదో వాళ్ళకి ఏమో దోబీ గార్డు ఇస్తాను. ఎవరు కాదన్నారు? దోబీ గార్డు ఇస్తే మేము కాదన్నావు. నువ్వు కట్టొచ్చు కదా, అది కట్టలేదు. ఇక్కడ నరగాయకుంటలో దోబీ గార్డు నీళ్ళు ఎక్కడ తీసుకొస్తా? ఇక్కడ ఏమి లేవు. ఇది ఎక్కడ న్యాయం? ఇదే కమిషనర్ గారు ఉన్నారు, ఇదే డిఈ గారు ఉన్నారు. మీరు ఆనాడు చేస్తే వీళ్ళు ఏమైనా వద్దన్నారా? నేనే కొత్తగా ఏమన్నా తీసుకొచ్చుకోలేదయ్యా. అదే కమిషనర్ గారు, అదే డిఈ గారు, అందరూ వాళ్ళే ఉన్నారండి. అది ఎవరు కాదనలేదు మనం. అయితే ఇంతవరకు ఆగలేదు. మన ఊర్లో అప్పుడు ఎన్ఎస్పిలో ఇదే మాజీ శాసనసభ్యులు గారు అప్లికేషన్ పెట్టి, స్థలం కావాలని అప్లికేషన్ పెట్టి ఏమీ లేకుండా శంకుస్థాపన చేసేటప్పుడు మీరు అందరూ ఖాళీ చేయాలా, వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఏడవటానికి లేదు అని చెప్పావు. నువ్వు చెప్పి నువ్వు శంకుస్థాపన చేసావు. శంకుస్థాపన చేసేటప్పుడు ఇదే కమిషనర్ గారు అమ్మటి మీరు అందరూ ఫోటోలు తీపించుకొని ఇదే కమిషనర్ గారితో మీరు వెళ్ళిపోవాల్సిందేనని చెప్పించావు. వాళ్ళని వెళ్ళిపోవాల్సిందని చెప్పించావు కదా. ఇవాళ 15 రోజుల నాటి చెప్పటేంది? 18 నెలల క్రితం ఇదే కమిషనర్ గారు వాళ్ళని, ఇది ప్రభుత్వ భూమి అమ్మ, ఇది మీరు ఖాళీ చేయాలి అని ఇదే కమిషనర్ గారు ఆనాడు చెప్పాడు. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి 100% న్యాయం చేయాలి. అయాలే కమిషనర్ గారు అందరిని పంపించాడు. ప్రతి ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు రాయాలి, మీరు వాళ్ళ ఎవరు ఏంటి వాళ్ళ పేర్లు రాసుకొని రమ్మని చెప్పాడు. మాజీ గారు చెప్పాడు, ఆయన కమిషనర్ గారు. నేనేదో అబద్ధాలు చెప్పానని నువ్వు చెబుతున్నావు. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకు అవసరం లేదు. అది ఎక్కడైనా ఒక్క సెంటు కూడా నాకు అవసరం లేదు. అక్కడ వినుకొండ పట్టణానికి సంబంధించి క్లాత్ మార్కెట్ పెట్టుకునే దానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్థలం అయితే అదే ఉంది, కానీ షాపులు పెరిగినాయి, ఫ్లోటింగ్ పెరిగింది, నియోజకవర్గం స్థాయి పెరిగింది, ప్రజలు పెరిగారు, పబ్లిక్ పెరిగింది. కాబట్టి కొంచెం విస్తరింపజేయాలి, షాపులు కరెక్ట్గా లేవు అని దాని మీద క్లాత్ మార్కెట్ ఆ ఎన్ఎస్పిలో పెడితే బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా కిరాణా మార్కెట్ అంటే మన ఇంట్లో కొనుక్కునే పక్కనే కూరగాయల మార్కెట్, ఆ పక్కనే మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, బీఫ్ మార్కెట్, ఇవన్నీ వరుసన అవన్నీ పెడదామని అన్నారు. వాటన్నిటికీ ఇది చేస్తున్నారు. అదే ఇది మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి. ఇవి మనం ఆ రోజు నువ్వు అందరికీ ఏం చెప్పావు? ట్యాప్కి ఒక బ్యానర్ పెట్టుకొని శంకలో పెట్టుకొని నువ్వు అక్కడ పోయి నువ్వేం చెప్పావు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా. ఆ రోజు నిన్న మాట్లాడే వాళ్ళంతా నీ ఫోటోలు నీ పక్కనే ఉన్నారు కదా. ఆయన శంకుస్థాపన చేసింది దేనికి చేసినట్టు?
ఈ చేస్తానే నువ్వు చేసింది. ఆ రోజు మాజీ గారు ఆ రోజు మీరేం చెప్పారు? కంపల్సరిగా మేము ఇక్కడ కులానికి ఒక 20 సెంట్లు ఇస్తానని చెప్పారు, మతానికి ఒక 20 సెంట్లు ఇస్తానన్నాం. ఎన్ని కులాలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు. మాటే కదా చెప్పేది, నేను ఇచ్చేది కాదనుకున్నావు. సరే కులాలకి ఇస్తానన్నావు, మతాలకు ఇస్తానన్నావు. అవన్నీ మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 5 ఎకరాలు పెట్టుకున్నావు మధ్యలో. నేనేమన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటు ఏమైనా కావాలన్నానా? ఒక్క హాఫ్ సెంటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, పార్టీ కార్యాలయాలకు కానీ, అట్టాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ అంగుళం కూడా ఇవ్వను. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 5 బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే ఖాళీ చేయించాలని నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఎన్ఎస్పీ కాలనీలో నివాసం ఉంటున్న వారితో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ఎస్పీ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగల. ఒక ఎమ్మెల్యే ఇళ్ళని బజార్లు తిరిగి ఖాళీ చేయండి అంటూ నేను రాష్ట్రంలో ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు చూడలే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, గతంలో ఎన్ఎస్పీ వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు అధికారులను, నా దగ్గరకు వచ్చారు. మీరు నోటీసు ఇస్తున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పర్వాలేదమ్మా, మీకు టైం ఇప్పిస్తాను, అవసరమైతే మీకు ఇల్లు కూడా ఇప్పిస్తాము, మీకు 1 ఎకరమో 2 ఎకరాలు మీకు అవసరమైన వరకు ఇక్కడే ఎన్ఎస్పీ కాలనీలోనే క్వార్టర్స్ కట్టించి మీ అందరికీ అక్కడ కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది. కొంతమందికి కావాలంటే అక్కడ వెలటూరు రోడ్లో కాలనీ బిల్డింగ్స్ కడుతున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ కావాలంటే కొంతమంది ఇక్కడ ఉంటామంటే ఇక్కడ ఉండొచ్చు, మీ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు తీర్చిదిద్దితే సంతోషమే, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా మీకు న్యాయం చేసి అభివృద్ధి చేయడానికి మాకు అభ్యంతరం లేదు. వినుకొండ పట్టణం అభివృద్ధి చెందాల్సిందే. అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు, అభివృద్ధికి ఎప్పుడు మా మద్దతు ఉంటుంది. కానీ 15 రోజులు ఇల్లు ఖాళీ చేయమంటే ఇది న్యాయమా? మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటర్ ఆపేస్తాము, కరెంటు తీసేస్తాము అన్నారా? నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, వాళ్ళకి వాటర్ ట్యాంకర్లతో అయినా సరే అవసరమైనప్పుడు నీళ్లు ఇవ్వండి, కరెంటు తీసేయద్దు అని చెప్పడం జరిగింది. మన శివశక్తి ఫౌండేషన్ ట్యాంకర్లు కూడా మీకు అవసరమైనప్పుడు, మంచినీళ్ళు ఇబ్బంది అయినప్పుడు నేను పంపడం జరిగింది. అలాగే మీకు ఇల్లు కావాలంటే మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలనుకున్నాం. అయితే మీకు ఇల్లు కట్టించి ఇచ్చి చేస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే మాట్లాడాడు, ఇక్కడ నుండి ఒక సెంటు కూడా కదలదు, మీకేం ఇబ్బంది లేదు, మీరేం సెంటు కూడా గజం కూడా కదలాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఒకవేళ అవసరమైతే కొత్త క్వార్టర్స్ కట్టి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ తర్వాతనే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పారా లేదా? మరి మాయబాట చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి బొల్ల ఇప్పుడు ఏం మాయాడు, ఎందుకు మాట మార్చుకున్నాడు, ఎందుకు మడం తిప్పాడు? 15 రోజుల్లో ఖాళీ చేయటం అంటే ఒక పేదవాళ్ళ మీద ఇంత చిన్న చూపు ఎందుకని అడుగుతున్నా. ఆ రోజు గతంలో మీకు అధికారుల నుండి, ఎన్ఎస్పీ అధికారుల నుండి సమస్య వచ్చినప్పుడు, మున్సిపల్ అధికారుల నుండి మీకు సమస్య వచ్చినప్పుడు, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు టైం కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, కొంత టైం ఇవ్వమని చెప్పేసి అధికారులకు చెప్పాను, వాళ్ళకి ఇల్లు కేటాయించండి అని చెప్పాను. ఆ విధంగా నేను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పక్క అభివృద్ధి చూస్తూనే
మరోపక్క మీ కష్టాలు కూడా ఆలోచించాము, మీకు న్యాయం చేయమని చెప్పేసి కూడా అధికారులను కేటాయించడం జరిగింది. సరే, ఇక్కడే తలా 2 సెంట్లు స్థలం ఇచ్చినా లేదా 1 సెంటున్నర స్థలం ఇచ్చినా దానికి మేము కూడా దానికి మద్దతు ఇస్తాం. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో నూతన హెల్త్ సెంటర్ భవనంకు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బాచిన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వినుకొండ సబ్స్టేషన్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ జిల్లా కన్వీనర్ కె రవిశంకర్ మాట్లాడుతూ న్యాయమైన విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్-2, జీపీఎఫ్ చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయటం, విద్యుత్ సవరణ చట్టంలోని ప్రైవేటీకరణను మానుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రవిశంకర్, విద్యుత్ జేఏసీ గుంటూరు జిల్లా కన్వీనర్ని. ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ అలాగే కంపెనీ జేఏసీ పిలుపు మేరకు మరి ఈరోజు వినుకొండ సబ్ డివిజన్లో ఉన్నటువంటి విద్యుత్ కార్మికులందరూ కూడా ఐక్యంగా లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. మా ఉద్యమం అనేది 3వ దశకి చేరుకుంది. మొట్టమొదటిగా మళ్ళీ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని ఒక వారం రోజులు చేయడం జరిగింది. దాని తర్వాత వర్క్ టు రూల్ అని చెప్పి మనం ఒక వారం రోజులు చేయడం జరిగింది. అలాగే ఈ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మరి 3వ దశలో లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి యాజమాన్యం మొండి వైఖరితో మరి సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మరి సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. కానీ మరి యాజమాన్యం మాత్రం దాన్ని గుర్తించడంలో విఫలం అవుతుంది. ఈ కరోనా టైంలో కానివ్వండి, మాకు ఏ కంటోన్మెంట్ జోన్లు ఉన్నా కూడా మరి విద్యుత్ ఉద్యోగులు చక్కగా కలిసి పనిచేశారు. అలాగే గతంలో హుద్హుద్ తుఫాన్ వస్తే మరి ఏ డిపార్ట్మెంటు చేయలేదు. మా డిపార్ట్మెంటు మాత్రం వెంటనే కొన్ని 2-3 రోజుల్లోనే వైజాగ్ నగరానికి కరెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫ్లడ్స్ వస్తే ఒరిస్సా వెళ్ళి మేము పనిచేసాము విద్యుత్ ఉద్యోగులు. అట్లానే మొన్న కొల్లూరులో ఫ్లడ్ వచ్చి మరి సగం స్తంభాలు మునిగేంత ఫ్లడ్ వస్తే మరి వాటన్నిటిని కూడా మేము రెక్టిఫై చేయడం జరిగింది. మరి దీన్ని గుర్తించడంలో ఎక్కడో మరి యాజమాన్యం అనేది మొండి వైఖరి ఉంది. ముఖ్యంగా 9 డిమాండ్లు పెట్టడం జరిగింది. మనకి 1/2/99 నుంచి 31/8/2004 వరకు ఈపీఎఫ్-2, జీపీఎఫ్ చేయాలి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా. మరి ఎటువంటి షరతులు లేకుండా కూడా వీళ్ళందరూ జీపీఎఫ్ పరిధిలో రావాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్గా ఉంది. అట్లానే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్టర్ని సోదరుని కూడా పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత ఈ జేఏసీ మీద ఉంది. దాన్ని పూర్తిగా భుజానెత్తుకున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ విద్యుత్ ఈ చట్టం ఏదైతే ఉందో, సెంట్రల్ పెట్టి చట్టం ఏదైతే ఉందో విద్యుత్ సవరణ చట్టం 2020, దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ అనేది వద్దు అని చెప్పి ఈ జేఏసీ ముఖ్యమైన డిమాండ్ పెట్టడం జరిగింది. ప్రజలకి దీని ద్వారా మేము ఒకటే మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది మా జీతాలు పెంచమనో లేకపోతే ఇంకోటి కాదు. మేము కేవలం ఈ విద్యుత్ సంస్థలు మేము ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే మా గురించి మేము చేస్తూ మేము దీన్ని ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. అట్లానే మీకు ఏ విధంగా సర్వీస్ కావాలన్నా సర్వీస్ గతంలో కాకుండా అప్పుడు అంటే స్టాఫ్ లేరు, ఇప్పుడు స్టాఫ్ వచ్చిన తర్వాత గ్రేడ్ 2 జేఎల్ఎంలు వచ్చిన తర్వాత మేము చక్కగా ప్రతి పల్లెటూరులోనూ విద్యుత్ ఉద్యోగస్తులను పెట్టాము. మన నాణ్యమైన విద్యుత్తు, అంతరాయం లేని విద్యుత్ ఇస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా సబ్స్టేషన్లు కట్టాము. మీ అందరూ ఒకసారి ఆలోచించేయండి. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఈ సంస్థను తీసుకెళ్ళి ప్రైవేటైజేషన్ చేతిలో పెడితే ప్రైవేటు వ్యక్తులు ఈరోజు బాంబే నగరంలో రిలయన్స్ కానీ ఆదానీ కంపెనీలు కానీ ఏ విధంగా మళ్ళీ నడపలేని పరిస్థితి తీసుకొచ్చినాయో మనందరం చూసాం. అట్లాగే ఒరిస్సాలో కూడా ఫ్లడ్స్ వచ్చి స్తంభాలు పడిపోతే, టవర్లు పడిపోతే అవి కూడా రెస్టోరేషన్ చేయకపోతే మళ్ళీ మన డిపార్ట్మెంటే టేక్ ఓవర్ చేసి మళ్ళీ చేయటం మనందరం చూసాము. మరి ఇవన్నీ కూడా మనం అన్ని చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నీ కూడా మనం చూస్తూ కూడా ప్రైవేటైజేషన్ అనేది మనం దీనికి పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగానే మొన్న 28వ తారీఖు గౌరవనీయులు
విద్యుత్ శాఖ మినిస్టర్ గారి దగ్గర మేము చర్చలకి రాష్ట్ర జేఏసీ వెళ్ళింది. మరి ఆ చర్చలు అయితే 4 గంటలు జరిగినాయి కానీ ఎటువంటి అగ్రిమెంట్ అవ్వడం జరగలేదు. మరి క్యాబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తామని చెప్పి మన గౌరవనీయుల మంత్రి వారు చెప్పడం జరిగింది. మరి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మేమైతే ఉద్యమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు, కంపెనీ జేఏసీ ఆదేశాల మేరకు మేమైతే ఉద్యమాన్ని ముందుకే తీసుకెళ్లదలుచుకున్నాం. మరి యాజమాన్యం కనుక ఇదే మొండి వైఖరి మరి విడనాడకుండా ఉంటే మరి నెక్స్ట్ వారంలో ప్రతి జిల్లా 13 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల దగ్గర టోటల్గా రిలే ఫాస్ట్లో పెట్టడం జరిగిద్ది. 16వ తారీఖు మాస్ ర్యాలీ గుంటూరులో చేయడం జరిగిద్ది. 17వ తారీఖు నుంచి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరి స్ట్రైక్లోకి వెళ్ళటానికి మాకు ఇంకొక ఆలోచన లేదు. రాష్ట్ర జేఏసీ పిలుపు ఏ విధంగా ఇస్తే ఆ పిలుపు మేరకు మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు దీన్ని అన్నీ ఆలోచించేయండి. సంస్థ కోసమే మేము చేస్తుంది. ఒక గవర్నమెంట్ చేతిలో ఉంటే ఆ సంస్థలో నాణ్యమైన కరెంట్ ఇస్తాము, అట్లాగే తక్కువ ధరకే వినియోగదారులకి మేము కరెంట్ ఇస్తాము. అది మీరందరూ అర్థం చేసుకొని మా ఉద్యమానికి మీ అందరూ కూడా మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండ నుండి హైదరాబాద్కు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వినుకొండ డిపో మేనేజర్ కె హనుమంతరావు తెలిపారు. కరోనా విపత్తు సమయంలో నిలిచిన సర్వీసులను ఇరు రాష్ట్రాల మధ్య నడపడం జరుగుతుందన్నారు. ఈ నెల 2 నుండి రాత్రి 10 గంటల నుండి సర్వీసులు ప్రారంభం అవుతున్నాయని ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు కింజారపు ఎర్రంనాయుడు 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కింజరపు ఎర్రంనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక అంకిత భావంతో కష్టపడ్డటువంటి ఒక కార్యకర్త స్థాయి నుండి ఉజ్వల భవిష్యత్తుకి ఎదిగినటువంటి నాయకుడు, బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు. అలాగే తెలుగువారి యొక్క ఆత్మాభిమానాన్ని అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో కూడా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఘనుడు ఎర్రంనాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మెంబర్గా, ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పార్టీకి సేవలు అందించాడు. అత్యున్నత శిఖరాలని అధిరోహించారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా వారు ఎనలేనటువంటి సేవలు అందించారు. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు కాబట్టి వారు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగటం జరిగింది. వారి వ్యక్తిత్వము ప్రజలందరూ ఎంతో ఆదరించారు. ప్రజలందరూ కొనియాడేటువంటి వ్యక్తిత్వం వారిది. ఢిల్లీలో కూడా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఎర్రంనాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో బీసీలందరికీ ఒక అండదండలుగా నిలబడ్డారు. బీసీల హక్కుల కోసం కూడా పోరాడారు వారు. ఈ సందర్భంగా వారిని 8వ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. ఎర్రంనాయుడు గారికి నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యక్తి పార్టీకి లేని లోటు ఈరోజు చాలా ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆ కుటుంబం ఇచ్చినటువంటి సేవలను గుర్తించి, ఎర్రంనాయుడు గారి పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈరోజు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. కార్యకర్తలందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు. ఎర్రంనాయుడు గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నారు. ఎన్ఎస్పీ కాలనీ వాసులను ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు హెచ్చరించడాన్ని ఎన్ఎస్పీ కాలనీ నివాస బాధితుల పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్థానిక మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్ఎస్పీ స్థలాలను 15 రోజుల్లో ఖాళీ చేయాలని, లేని పక్షంలో విద్యుత్ సరఫరాతో పాటు త్రాగునీటి సరఫరాను కూడా నిలుపుదల చేస్తామని బెదిరింపులకు పాల్పడడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఎన్ఎస్పీ కాలనీ నివాస బాధితుల పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనేక మంది ప్రజల సమస్యల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి
వాళ్ళ సమస్యల్ని ప్రస్ఫుటంగా తెలియజేసే విధంగా ఇక్కడ పోరాటాలు జరుపుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ వినుకొండ పట్టణంలో నివసిస్తున్నటువంటి ఎన్ఎస్పి కాలనీ నివాసులు సుమారుగా 270 కుటుంబాలు ఆ కాలనీలో నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళని ఉన్న పళంగా మన మున్సిపల్ అధికారులు వెళ్ళి మీరు 15 రోజుల్లోగా ఖాళీ చేయాలి, లేకపోతే మీకు ఇంటికి ఇచ్చినటువంటి కరెంటు మంచినీరు నిలుపు చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసి వచ్చినటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఎన్ఎస్పి కాలనీ నివాసులు వాళ్ళకి నిద్ర పట్టట్లా, వాళ్ళకి అన్నం తినబుద్ధి కావట్లా, వృద్ధులు మహిళలు ఏడుపులు పెడబొబ్బలతో బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. సుమారుగా 50 సంవత్సరాలైంది ఇప్పుడు ఆ ఎన్ఎస్పి కాలనీ గృహాలని కట్టి. వాటిలో మొట్టమొదట అధికారులు దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ తర్వాత అవి నివాసయోగ్యం కానప్పటికీ కూడా చాలా మందికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి అధికారులు చాలా మందికి అద్దెలకు ఇచ్చారు. ఆ అద్దెలే మీరు కట్టినటువంటి ఎన్ఎస్పి గృహాల అద్దెలకు సరిపడా ఇంకా ఎక్కువ మొత్తంలో అద్దెలు చెల్లించడం జరిగింది. ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు నిరుపయోగంగా ఉన్నటువంటి ఇళ్లని రిపేర్ చేసుకొని వాటిల్లో ఉంటూ పైగా అద్దెలు కడుతూ కరెంటు బిల్లులు కడుతూ నీటి బిల్లులు కూడా కడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 30-40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళని ఉన్న పరంగా ఖాళీ చేయమంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, లేకపోతే ఇక్కడ మున్సిపల్ అధికారులకు న్యాయమా? ఇది అన్యాయం, ఈ అక్రమం అని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి నివాస గృహాలు కల్పించకుండా మీరు ఖాళీ చేయమంటాం అన్యాయం, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఖాళీ చేయమంటాం అన్యాయం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అందరూ ఏకమై ఈ రోజున కమిటీగా ఏర్పడి తహసీల్దార్ గారికి చెప్పుకుందాం, కమిషనర్ గారికి మరొకసారి చెప్పుకుందాం, ఎమ్మెల్యే గారికి చెప్పుకుందాం, మన బాధల్ని మరి ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలా? కనీసం అద్దె గృహాలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఆనాడు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏం చేశారని చెప్పి వాళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.